ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో 31 నుంచి 38 వరకు శాస్త్రధర్మం అనుసరించి యుద్ధాచరణం యొక్క ఆవశ్యకత స్థితి నిరూపణ. 31 శ్లోకం. స్వధర్మమపి త్యావేక్ష నవికంపతుమర్హసి ధర్మాద్ధి యుద్ధ సహన్యోత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, క్షత్రియునిగా దోషములను దండించడం నీ ధర్మం. ధర్మరక్షణగా యుద్ధము చేసి కొందరు సంహరించినది నీకు సాహసం కాదు. కర్తవ్య పాలన పుణ్యావగమనం. అట్టి యుద్ధము మానుట దోషమగును కనుక స్వధర్మ పాలన చేయుట చలించుట నీ వంటి వానికి తగదు. చలించుట నీ వంటి వానికి తగదు. ఈ యుద్ధము న్యాయమను సంరక్షించుటకై ఎదురైన యుద్ధం ఇది. ధర్మ్యం అనగా ధర్మం అతిక్రమించినది. క్షత్రియునికి న్యాయరక్షణకై తటస్థపడి ధర్మయుద్ధమున కంటే శ్రేయోదాయకమగు కర్మ వేరేమే ఉన్నది. యదృశ్య చోపపన్నం స్వర్గద్వారముపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశం. ఈ యుద్ధంలో నువ్వు కావాలని ఆశించలేదు, దానంతటికి అది త్రోసి వచ్చినది. స్వధర్మ పాలన మనుజులకు నేరుగా మోక్షప్రాప్తి కాటంగా తొలగించలేక ప్రవేశించదగన్నమాట. ఈ యుద్ధంలో ప్రేమయు హితమును కూడా చేరుకున్న ప్రేయము హితము. ఎంత మంచి అవకాశం, ఎంత భాగ్యం చేసుకున్నావో కానీ లభించదు కదా. ఆ అదృష్టం నిన్ను వెతుక్కొని వచ్చినది. ఆహా, శ్రీకృష్ణుడు స్వయాన సంరక్షకుడై ఉంటే అదృష్టంలో ఏవి వెతుక్కొని రావు గనక. తదుపరి 33వ శ్లోకం. అధ చేత్వమివం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. క్షత్రియునిగా నీవు విహితమైన ధర్మము కొరకైన న్యాయబద్ధమైన యుద్ధం చేయనని మొండికేసినచో అట్టి నీ అజ్ఞానం వల్ల స్వధర్మ పాలన చేయని దోషము, దానివల్ల మోక్ష సుఖనాశనం కలుగును. ఇది పైలోకానికి చెందిన మాట. ఈ లోకం నుండి కూడా యుద్ధమును జయించినందువల్ల కలిగిన కీర్తి తొలగిపోవు. కర్తవ్య విముక్త వల్ల ఘోర పాపమే నిన్ను ఆవరించదు. 33వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే జయాం సంభావితస్య చాకీర్తి మరణం అతిరిచ్యతే. సుఖము తొలగిన కీర్తి లభించుకున్న బెంగలేదు. యుద్ధారంభం భయం అనే అర్జునుడికి భయం పారిపోయాను. ఇత్యాది మాటలతో కౌరవులు మాత్రమే కాక వారి ద్వారా విన్న సమస్త ప్రాణం నేను గురించి ఎల్లప్పుడూ అపకీర్తికరమగు పలుకుతున్నది. చెరగని మత్సరని కీర్తి పతాకంపై ముద్రింపబడం. సవ్యసాచికి లోకంలోని వీరులందరి చేత మిక్కిలి గౌరవింపబడిన వాని ఇట్టి అపకీర్తి మోసుకుని తిరుగుట మరణం సదృశమే కాదు, అంతకంటే తీవ్రమగు దుఃఖమును కలిగించిన సుమ. తదుపరి 30. భయద్రాణదుపరతం మంజంతి త్వం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అర్జున, బంధుప్రీతి చేత కరుణ చేత యుద్ధము నుండి విరణం చూస్తున్నావు. కానీ గతములో నీవు విరాధ వీరుడు అని విజయుడు అని నిన్ను గొప్పగా సంభావించిన దుర్యోధన, కర్ణ మొదలగు మహారథులు ఇలాంటి అవకాశములకి ఎదురు చూస్తున్నారు. పెద్దలు నిన్ను అపకీర్తికరంగా పలికిన దోషం లేదు. కానీ అయోగ్యులకు వీరి ముందు ఈనాడు నువ్వు మిక్కిలి
చులకనగా అయిపోగలవు. పెద్ద మాట్లాడి యుద్ధము సిద్ధము కాగానే పిరికితనం చేయి. విరమించి పారిపోయినట్టు నిన్ను శత్రువుల వల్ల భయపడిపోయినా వానిగా తలంతరే కానీ నీ స్వభావం పట్టించుకో. తదుపరి 30. అవ్యాచ్య వాదాంశ బహూం వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం సుఖీం నీ శత్రువులందరూ ఆడరాని మాటలతో నీ పరాక్రమం నేలపాలు చేయదు. సూర్యులోకి మా ముందు అర్జునుడే పాటి మా ముందు వాని ఆటలు సాగవు. బయటనే ఇటు పిరికివారంతా నిన్ను ఆక్షేపించనారంభించినచో ఆ మాటలు వినుట కంటే మరణించడం మేలని భావించవు. నీవు ఇంతకు మించిన ప్రబలతర దుఃఖమే ఉన్నదని చెప్పు. అతో వా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః వీరమాత కుంతీదేవి గర్భాన జన్మించిన వీరుడా అర్జునుడా, ధర్మయుద్ధము చేయుచు ఒకవేళను చంపబడితివా మోక్షం పొందదు, జయించితివా రాజ్యమునే పరిపాలింపగలవు. ఈ రెండిట్లో ఒకటే హెచ్చు వేరొకటి తగ్గదు అనరాదు. స్వధర్మ పాలన చేయటం వల్ల ఏది ఎదురైనా శ్రేయస్కరమే. దానివలన ఆ కర్మ మోక్ష సాధనమైన తరింపజేయను. అందుచే స్వధర్మ పాలనకై బద్ధకంకుడవై లెమ్ము. 38 రోజులు. సుఖ దుఃఖేషు సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమవాప్స్యసి. ఎవరెవరికి ఏ పని స్వధర్మము ఆయా పనిని ఇంతవరకు నేను తెలిపినట్టు దేహము ఆత్మ వేరును వివేకంతో ఆచరించవలను. ఇది బుద్ధిమంతుడే ఎరుంగవలను. అట్లా ఆచరించిన సో ఆటంకములు ఎదురుకాక మానవు. నీవు యుద్ధము చేసిన సో భానము తగులుట, దానివల్ల దుఃఖము, శత్రువులు చనిపోవుట, దానివల్ల సుఖము, రాజ్యలాభం, బంధులాభం వీటిల్లో అట్లే స్వధర్మ పాలన చేయవాలని కూడా ఆయా స్థితుల్లో వస్తులాభము, నష్టము, దానివల్ల సుఖము, దుఃఖము, తలబెట్టిన కార్యములలో జయము అపజయము కలుగుచునే ఉండను. కానీ సుఖదుఖాల వల్ల పొంగ దుఃఖాదులై ఎదురైనప్పుడు కుంగక సమబుద్ధితో స్వీకరించు. ఫలమును కొరక కర్తవ్యబుద్ధితో ముందుకు సాగినవాడు ఆ బుద్ధిమంతుడు ఎన్నటికీ నీవు పాపఫలం సంసారం బంధింపబడు. కావున నీవు కూడా అట్టి సమబుద్ధితో నీ కర్తవ్యమైన యుద్ధమును సన్నుగ్రహం. మంగళాచార్య పరిమళాచార్య పురోగమై సర్వైస్య పర్వైరాచార్య సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.